ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జూలై 29వ తేదీ 2024వ సంవత్సరం సోమవారం. ఈరోజు విశేషం ఏంటంటే పట్టే కట్టే కొట్టే అన్నట్టు ముగిస్తాను. ఒకటి, నా నలుగురు కుమార్తెలు ఒత్తిడి తట్టుకోలేక నా బవిరి గడ్డం ఇంత పెద్ద గడ్డాన్ని తీసేసి ట్రిమ్ చేయించుకున్నా. నెంబర్ 1 అంటే వృద్ధుడు అని అనిపించుకోవటానికి నాకు అలాగా గడ్డం పెంచుకోవాలనిపించింది. ఒకటి అయిపోయింది. రెండవది, విజయవాడ గాయత్రి నగర్ మర్నాథ టెంపుల్లోని గ్రేటర్ విజయవాడ పాస్టర్ ఫెలోషిప్, అందులో నేను 4 ఏళ్ళుగా మెంబర్ని. ఫోటోలు తీశారు ఐడెంటిటీ కార్డులు ఇవ్వడం గురించి. ఆ కార్యక్రమంలో మొట్టమొదట నాతో ప్రార్థన చేయించడం ఒకటి. రెండవది, ఒక పాట కూడా పాడే అవకాశం దేవుడు నాకు కలగజేశాడు. ఇక అదే విషయంలో దైవజనులు విశ్వప్రసాద్ గారిది 60వ బర్త్డే సందర్భంగా, అదేవిధంగా మరణాత పెట్టి 42 సంవత్సరాలు అయిన సందర్భంగా చాలా భారీగా ఘనంగా బ్రహ్మాండంగా జరిగించారు. పెద్ద పెద్దవాళ్ళంతా వచ్చారు. బిషప్ రక్షణానందం గారు కానీ, లేకపోతే బెల్లంకొండ శివాజీరాజు గారు, రవికాంత్ గారు, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలామంది వచ్చారు. అలాంటిదే పాస్టర్ దేవరాజు గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో కార్యక్రమం ముగిసింది. అటు నుండి తిన్నగా గుణదల బెత్లెహేం నగర్లోని నా పెద్ద కుమార్తె నిమ్మి వాళ్ళ ఇంటికి వచ్చాను. అప్పుడు ఇప్పుడు మొన్నటి వరకు ఉన్న అనారోగ్యం ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా నేను హుషారుగానే ఉన్నా. ఎందుకంటే నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. నీరజ ఈరోజు నాకు డైరీ రాసి పెట్టింది. చాలా అసలు కాలేజీ గర్ల్స్ విసుక్కుంటారు, కానీ ఓపికగా రాసి పెట్టింది. అందుకు ఐఎమ్ రియల్లీ హ్యాపీ. సరే, ఒక పల్లవి చర్మం పాడి ముగిచ్చేస్తున్నాం. చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించేదా. చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించేదా. ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం, ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం. యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నిన్ను జీవించుచు. పునరుత్థానుడనా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించెదు. ఎక్స్క్యూజ్ మీ, ఒక సెకండ్. నిన్న నా కొడుకులు గుణదీప్ విమల్ జోష్ వచ్చి నా గది చిందరవందరగా ఉన్న నా గదిని శుభ్రపరిచి మంచం ఇటువైపు వేసుకుంటే బాగుంటుంది తాతయ్యని అంతా సదిరి పెట్టారు. నా కోడలు కూడా వచ్చి పరామర్శించి వెళ్ళింది. చాలా సంతోషిస్తున్నా. మన వెనికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.